జీవము కలిగిన దేవుడు మాట్లాడితే మన ఎముకలకు శక్తి కలుగుతుంది, మన నరాలకు కండరాలకు శక్తి కలుగుతుంది, బలము చేకూరుతుంది. దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్నప్పుడు ఆ వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రభు యొక్క సన్నిధానాన్ని మనము చిన్న మందగా కూడినప్పటికీ కూడా ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆమేన్. నీ దాసుడాలకించుచున్నాడయా ఆజ్ఞయు ప్రియ యేసు ప్రభువా, నీ దాసుడాలకించుచున్నాడయా ఆజ్ఞయు ప్రియ యేసు ప్రభువా, దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా, మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా, మాట్లాడుము జీవము గల దేవా, స్తోత్రం, జీవనదిని ప్రవహింపచేయుమా. వినయముతో విధేయతతో ప్రభువా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం అయ్యా. తండ్రి నాయన నీ వాక్యానికి అయ్యా విధేయత చూపిస్తామయ్యా. నీ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగిన మేమందరము నాయన పరిశుద్ధాత్మదేవ నీ ప్రసన్నతలోనికి వచ్చాం. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆస్వాదించండి, మాతో మాట్లాడండి, వాగ్దానాలు ఇవ్వండి, నీ యొక్క కృప మా మీద ఉంచండి. జీవము కలిగిన దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రత్యేకంగా నీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈరోజు మరి పోయిన వారము మనం అందరము కూడా బేతేలులో దేవుడు మరి యాకోబుని దర్శించి ఎలా ఆశీర్వదించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. హల్లెలూయా. అయితే యాకోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా నిలిచింది, ఆ ఆశీర్వాదం నిలవటానికి దేవుడు ఎలాగా ఎవరిని ఉపయోగించుకున్నాడు అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిద్దాం. అయితే యాకోబు జీవితంలో దేవుడు తన భాగస్వామిగా పెట్టినటువంటి భార్య పేరు, మొట్టమొదటి భార్య పేరు ఏంటండి? లేయా. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథములోని లేయా యొక్క జీవిత చరిత్ర నుంచి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో ఆసక్తి కలిగి మనము విందాం. ఆది కాండము 29వ అధ్యాయము 20వ వచనము నుండి ఆఖరి వచనాల వరకు దయచేసి స్పష్టంగా చదివేవారు చదవాల్సిందిగా. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరంలో నాకు కొలువు చేసినలా అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చిదరని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడినట్లు యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గుడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతనిని కూడా నాకు దయచేసెను.
అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి 3 కుమారులు కంటెననుకునేను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదననుకుని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఊడిగెను. చాలు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మనం ఒక చరిత్రను చూస్తున్నాం. మొట్టమొదటిగా ఈ చరిత్రను తెలుసుకునే మునుపు ఒక విషయాన్ని మనం గమనించాలి. లేయా, యాకోబు, రాహేలు, బిల్హా, జిల్ఫా, వీరిది ఒక కుటుంబంగా, అంటే దాసీలను కుటుంబంలోకి మనం తీసుకోం, కానీ వాళ్ళ పిల్లల్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు 12 గోత్రాల్లో తీసుకున్నారు కాబట్టి మనం చూద్దాం. ఆ 4 ఆడవాళ్ళను, అలాగే యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి మీద వారి జీవితాన్ని డిజైన్ చేసింది, దేవుడు నడిపించాలి అనుకున్నది, సమస్తము పైన ఎవరి అధికారము ఉన్నది అని మనం గమనిస్తే దేవుని అధికారం ఉన్నది. దీన్నే ఏమంటారంటే సావరెనిటీ ఆఫ్ గాడ్, సౌర్యభౌమ అధికారము కలిగిన దేవుడు. ఆమేన్. సౌర్యభౌమ అధికారము అంటే ఆయన అన్నిటిపైన అధికారిగా ఉండి ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనము మనుషులుగా మనము జీవిస్తున్నప్పుడు మనం జీవిస్తున్న జీవితమే మనకు తెలుసు, కానీ ఏం జరగబోతుంది, ఏం చెయ్యాలి అనేది ప్రణాళిక మాత్రం అంతా దేవునికి తెలుసు. మనం పుట్టక మునుపు దేవునికి తెలుసు, పుట్టిన తర్వాత దేవునికి తెలుసు, పుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత జీవితం ఎలా కొనసాగుతుంది దేవునికి తెలుసు, మన గమ్యం ఏంటో కూడా దేవునికి తెలుసు. దీన్నే ఏమంటారంటే సౌర్యభౌమ అధికారము. ఇక ఆయన అధికారంలో మనం ఉన్నాం అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకని ఒక పాస్టర్ గారు పాట రాశారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ మాటని. మనం ఎన్నో తలుస్తాం, ఏమేమో అడుగుతాం, కానీ ఆఖరకు ఆయన చిత్తమే జరిగిస్తాడు. సో మీ అందరికి ఒక మాట చెప్పేది, నా మట్టుకు నాతో కూడా నేను మాట్లాడుకునేది ఏంటి అంటే, మన జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరగాలని దేవుడి ప్రణాళికలో ఉన్నదో అది దేవుని చిత్త ప్రకారం ఆయన జరిగిస్తాడు అంతే. ఆమేన్. కాబట్టి మనం ఏం అడిగినా అదన్నీ ఆయన సమయంలో ఇస్తాడు. మన ప్రార్థన, మరి ప్రార్థన ఎందుకు చేయటం అని అంటే ప్రార్థన చెయ్యాలి. అది ఓవర్గా మన పైన అంతటి మీద ఉండే అధికారము వేరు. తర్వాత మన జీవితంలోనికి దిగిన తర్వాత మన ఎమోషన్స్ కూడా ఆయనకి తెలుసు, కాబట్టి దానికి అనుగుణంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సౌర్యభౌమ అధికారాన్ని ఎవరు తిరిగి రాయలేరు, ఎవరు తిరిగి మాట్లాడలేరు. ఈ అధికారం దేవునికి మన పైన ఉన్నది. అది అన్యుల పైన ఉన్నది, క్రైస్తవుల పైన ఉన్నది, అందరు సమస్త మానవ జాతి పైన ఉన్నది. ఇది దేవుడు ఒక ప్రణాళికతో మనిషిని సృష్టించాడు. ఆయన ఏదైనా తోటలో మంటిని తయారు చేసినప్పుడు, మంటిని తీసి రూపాన్ని తయారు చేసినప్పుడు ఆయన జీవవాయువు నరునిలో జీవవాయువును ఊదితే నరుడు జీవాత్మాయను. ఆ సైన్స్ ఏంటి అంటే, దేవుడు పెట్టిన లా ఏంటి మనిషి జీవితంలో అనంటే, ఇప్పుడు చూడండి, హవ్వను దేవుడు తయారు చేసి హవ్వకు ఏం చెప్పాడంటే, హవ్వకు ఆదాముకి ఏం చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. అది గాడ్స్ విల్ అంతే. ఎవరి పట్ల? ఆదాము పట్ల, హవ్వ పట్ల మాత్రమే కాదు, వారి ద్వారా మానవునిగా, మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మీద ఆ ఆశీర్వాదం విడుదల చేయబడుతుంది. సో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓకే, సో గర్భఫలం దేవుడిచ్చు బహుమానం కాబట్టి దేవుడు గర్భంలో పెట్టేసిన 3వ నెలకే నువ్వు డెలివరీ అవ్వాలంటే అవ్వవు. నువ్వు 100 రోజులు ఉపవాసం చేయి, నీకు రాదు. ఒకవేళ నువ్వు బలవంతంగా చేసుకుంటే అది అబార్షన్ అవుతుంది, బేబీ తయారవదు. నువ్వు ఎంత ప్రార్థనా పర్రాలు అయినా అయి ఉండొచ్చు, నువ్వు ఏలియా అయి ఉండొచ్చు, దానియేలు అయి ఉండొచ్చు, షడ్రక్ మిషగన్ అయి ఉండవచ్చు, మోషే అయి ఉండొచ్చు. నువ్వెంత యెహోషువైనా, ఎంత ప్రార్థన వీరురాలువైనా, 500 సార్లు బైబిళ్ళు చదివినా
హానోకు వలె దేవునితో సత్సంబంధం 365 రోజులు దేవుడితో నడిచిన దేవుడు పెట్టిన విధానం 9 నెలలు మోయాల్సిందే. దట్స్ ఇట్. అది క్రైస్తవులే కాదు, హైందవులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా మనిషిగా పుట్టిన వాళ్ళకి దేవుడు అట్లా ఇచ్చేసాడు, ఆశీర్వాదం అది ఇచ్చేసాడు అంతే ప్రతి మనిషికి. అయితే మనిషికి దేవుడు ఆదిలోనే పెట్టిన ఈ ఆశీర్వాదం అనేది సమస్త మానవ జాతి మీదకి వెళ్ళిపోయింది. సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు, నీతిమంతుల మీద ఉదయిస్తాడు, అనీతిమంతుల మీద ఉదయిస్తాడు. పంచభూతములు దేవుడు ఇచ్చేసాడు మనిషికి. చెట్ల మీద ఉన్న కాయలు ప్రతి మనిషి తినొచ్చు, నీరు ప్రతి మనిషి తాగొచ్చు, అగ్ని ప్రతి మనిషి ఉపయోగించుకోవచ్చు. సో దేవుడు చేసిన ఈ సృష్టి ఇదేంటి ఏమంటారంటే సౌరభం అధికారంలో సమస్తము అన్ని ఇచ్చేసాడు దేవుడు. మనిషికి ఏమి ఇవ్వాలనుకున్నాడో అది ఇచ్చేసాడు. అర్థమవుతుందా? అయితే ఈ అధికారము కిందకే ప్రతి మనిషి వస్తాడు. నువ్వు అవునన్నా కాదన్నా అంతే. మనుషులు ఏమనుకుంటారంటే మేము ఒకవేళ ప్రభుని నమ్మనటువంటి వారైతే మాకు సాయిబాబా ఇచ్చాడు, లేకపోతే గుడంతా తిరిగాము, 7 సార్లు తిరిగాము, మోకాళ్ళ మీద తిరిగాము, అది తిరిగాము, ఇది తిరిగాం. క్రైస్తవులు ఏమంటారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కాబట్టి నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరు విశ్వాసం, ఇక్కడ విశ్వాసం వేరే అయిపోతుంది, కానీ ప్రణాళిక మారదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి కొంచెం ఆదరణ పొందండి. మన జీవితంలో ఏది వెళ్తున్నా అది దేవుని చిత్తానుసారంగా ప్రభు ప్రణాళిక చొప్పున ఆయన సౌరభౌమ అధికారంలో ఆయన పైనుండి చూడండి. మీకు డ్రోన్ కెమెరా తెలుసు కదా, అది ఏంటి అంటే ఆ కెమెరా పైకి వదిలినప్పుడు పైనుంచి అందరినీ చూపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఆఖరికి గ్లోబును కూడా చూపించగలదు. భూమి అంతటిని కూడా, భూమి రౌండ్ గా ఉన్నది, రౌండ్ ఆకారంలో ఉన్నదని మనం టీవీలో చూస్తున్నాం కదా. ఎందుకంటే స్పేస్ లోనికి వెళ్ళి కెమెరాస్ పెడుతున్నారు భూమి మీద. నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళావు అక్కడికి? లేదు. నీకు తెలుసా అసలు అలా ఉంటుందో భూమి? అసలు నువ్వు ఒకవేళ సైన్స్ నువ్వు చదువుకోతే, పుస్తకాలు చదువుకోతే, ఆ కెమెరాల్లో అవి చూడకపోతే నువ్వు నమ్ముతావా? దేవుడు అక్కడి నుండి చూస్తున్నాడు మనం. అర్థమవుతుందా మీకు? కెమెరా ఎలాగైతే డ్రోన్ పైకి వెళ్ళి పైనుంచి షూట్ చేస్తే మనం అందరము ఆయనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాం. మళ్ళీ కిందకి దిగితే నిన్ను వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాడు ఆయన. అర్థమవుతుందా? అది లేయా జీవితంలో, బైబిల్ గ్రంథంలో నుంచి లేయా ఒక చక్కటి స్త్రీ, అందమైన స్త్రీ, దేవుని సృష్టి. ఆమె దేవుని చేత ఎంపిక చేసుకోబడిన బిడ్డ, దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె అద్భుతమైన స్త్రీగా దేవుని ప్రణాళికలో ఉన్నది. కానీ ఆ ప్రణాళిక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లేయాకు తెలుసా అంటే తెలియదు, యాకోబుకు తెలుసా అంటే తెలియదు, రాహేలుకు తెలుసా తెలియదు, లాబానుకు తెలుసా తెలియదు. లాబాన్ అంటే లేయా రాహేలు యొక్క తండ్రి. డాడీకి తెలుసా, సొంత డాడీకి తెలుసా తెలియదు. నా బిడ్డ భవిష్యత్తు నాకు తెలియదు, నా కుమార్తె జెన్నీ భవిష్యత్తు నాకు తెలియదు, కెల్సీ భవిష్యత్తు నాకు తెలియదు, నా బిడ్డలు వాళ్ళు. కానీ దేవునికి తెలుసు. నా కోసము నా తల్లికి తెలీదు, నా కోసం నాకు కూడా తెలీదు, రేపేం జరగబోతుందో నాకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే ఈ యొక్క మాటను బట్టి మనం ఆదరణ పొందాలి. ఏంటంటే అన్నిటికంటే పైన ఉన్నవాడు నడిపిస్తున్నాడు. అయితే మన పని ఏంటి అని అంటే, మనకి ఫ్రీ విల్ ఉంది, మనకి సొంత చాయిస్ ఉన్నది, మనకు ఒక చిత్తం ఉన్నది. ఎందుకంటే అది దేవుని స్వరూపం. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు దేవుడు నరుణ్ణి సృష్టించాడు. ఏంటా పోలిక? ఆయనకి స్వతంత్రత ఉంది కదా. హీ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ హీ వాంట్. ఆయనకి ఏదైనా ఉంది. అలాగే మనం కూడా ఏదైనా చేయొచ్చు, ఎనీథింగ్. ఈరోజు నేను చర్చ్ మానేసి ఏదో ఒక సినిమా హాల్కో వెళ్ళాలి అనుకున్నానే అనుకో, నేను వెళ్ళొచ్చు. నాకు ఆ ఫ్రీ విల్ ఉంది, ఎవ్వరు నన్ను అడగరు. కానీ నేను చెయ్యను.
నేను చేయను. దేవుని సమయాన్ని నేను దొంగిలించను. నా ప్రభు చెప్పాడు వాక్యములో, అల్లరితో కూడిన ఆటపాటలు చూడకూడదు, చెయ్యకూడదు. అది నాకు తగినది కాదు, అది పరిశుద్ధులకు తగినది కాదు. మనము చేయుటకు అన్ని చేయొచ్చు. అబద్ధమాడచ్చు, దొంగతనం చేయొచ్చు, మాటలతో మనుషుల్ని హత్య చేయొచ్చు. కానీ అవి చేయతగినవి కాదు. దొంగతనము చేయటం, అబద్ధమాడటం, వ్యభిచరించటం, కలహముతో ఉండటం, స్వార్థముతో ఉండటం, స్వార్థ ప్రియులు, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేదు. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి కూడా మనము పొరపాట్లో పడి కీడు తెచ్చుకుంటాం. కానీ ఎన్నిసార్లు తిరిగినా మరలా ఆయన చిత్తమే వస్తుంది. కాకపోతే ఈ లోపల నీ సమయం వేస్ట్ అవుతుంది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళటానికి, కానాన్ దేశం వెళ్ళటానికి వాళ్ళకి ఎంతో సమయం పట్టదు. కానీ దేవుడు వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క విగ్రహారాధన, వారి కఠినమైన మనస్సు చూచి అరణ్యం గుండా నడిపిస్తున్నాడు. అరణ్యములు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. కానీ గమ్యం చేరారా? ఆయన అనుకున్నట్టు, దేవుడు అనుకున్నట్టు కానాను దేశానికి చేరారా? ఎప్పుడు? అది ఈ లోపల నీ సమయం వేస్ట్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం కాదు. అంత సమయం వేస్ట్ అవ్వకుండా ప్రభువా నీ చిత్తం జరిగించు అని ప్రార్థన చేస్తే సరిపోలా? హల్లెలూయా. దేవా నీ చిత్తం జరిగించు ప్రభువా అని ముందలే ప్రార్థన చేస్తే సమయం వేస్ట్ అవ్వదు. ఆయన చేయబట్టుకొని నడిపిస్తే చక్కగా తీసుకెళ్తాడు. సో మనిషికి ఉన్న గుణం అటువంటిది. మన ఇష్టం వచ్చింది మనం చేస్తాం. అది దేవుడు వద్దని చెప్పడు. ఓకే నీకు ఇష్టమా, ఈరోజు సంతు ఎగ్జామ్ రాయాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ రాయాలి, రాస్తేనే పాస్ అవుతాడు. తను రాయకుండా కాలక్షేపం చేయొచ్చు, అది ఆయన చేతిలోనే ఉంది. అట్లా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా? ఇంట్లో పరీక్షని బయటికి వెళ్ళి పిల్లలతో ఆకతాయితనంగా తిరిగి ఇంటికి వచ్చి రాశానని చెప్పే వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా? అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? పాస్ అవుతారా వాళ్ళు? డెఫినెట్ గా పాస్ అవరు. అది చాయిస్, ఫ్రీ చాయిస్. ఆదాము హవ్వ తీసుకున్నది ఫ్రీ చాయిస్. దేవుడు చెప్పాడు జీవము మరణము నీ ఎదుట పెడుతున్నాను, వెలుగు చీకటి, పగలు రాత్రి అన్ని నీ ఎదుట పెడుతున్నాను, నువ్వు ఎంపిక చేసుకో. బికాస్ ఆ గుణము, దైవికమైన గుణం నీకు ఇచ్చాడు. అది ఏంటంటే ఫ్రీ చాయిస్. కాకపోతే రెండు చెప్తాడు, మనము జీవముని ఎంపిక చేసుకోవాలి, వెలుగుని ఎంపిక చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ఎంపిక చేసుకోవాలి, లోకాన్ని పెంటగా ఎంచాలి. ఇవి మనకి మంచి చెప్తాడు దేవుడు. దాని ప్రకారం మనం జీవించడానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి, వంగాలి, తగ్గించుకోవాలి. నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టం అని చెప్పగలగాలి. ఆమేన్. యేసు ప్రభువు అదే చేశాడు. యేసు ప్రభువుకు ఆయన చిత్తం ఉన్నదిగా, ఆయన చిత్తం ఉన్నది కాబట్టి యేసు ప్రభువు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నా పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీ సొంత చిత్తం మీకున్నది, ప్రభా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దేవుడు ప్రణాళిక వేరు కాబట్టి ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరిగించు అని మనము అడగగలగాలి. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు లేయా జీవితంలో, లేయా అనే యొక్క అందమైన, లేకపోతే మంచి స్త్రీ, అందమైన అని ఎందుకు అన్నాను అంటే ఆమె భౌతికంగా కొంచెం అందంగా లేకపోవచ్చు, మొబ్బు కళ్ళు కలిగి ఉండిన ఆమె ఎలా ఉన్నా అందహీనంగా, లేకపోతే అందం లేకుండా, కొంచెం ఇంకో ఆడవాళ్ళతో పోలిస్తే ఈమె కొంచెం బాగాలేదు. కొంతమందిని చూసారా ఏమంటారంటే, అయ్య బాబా చూసే బాబాయ్ కోతలాగుందండి అంటారు. అవునా కదా? అయ్య బాబు ముచ్చుకోతలాగా ఉన్నాడండి ఆయన అంటారు. ఒకటి చెప్పనా, దేవుని సృష్టి, నువ్వు ఎన్నైనా పేర్లు పెట్టు. అర్థమవుతుందా? ఎంతమంది అనుకున్నారు మీరు?
అనుకోలేదా? నువ్వు ఎన్నెన్నో పేర్లు పెట్టు. పాపం లే అని అట్లాగే పేర్లు పెట్టారంట. లే అండి, లే అని చూడకండి, బైబిల్లో ఉన్న లే అని చెప్తున్నా, బైబిల్లో ఉన్న లే అని చూపిస్తున్నాను. నువ్వు ఎన్నన్నా పేర్లు పెట్టు. అయ్యా బాబు కర్రీ మొహందండి అంటారు. నువ్వెన్ని పేర్లన్నా పెట్టు, దేవునికి అందమైన సృష్టి లేయా. దేవుడు ఎంపిక చేసుకున్న బిడ్డ లేయా. ఆయన దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆమేన్. అయితే ఇప్పుడు యాకోబుకి బేతేలులో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు. బేతేలులో వాగ్దానం చేశాడు, దర్శనం చూపించాడు. పరలోకము నుంచి దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. తర్వాత ఆయన పెనూయలలో దేవునితో పోరాడిన వాడై దేవుణ్ణి పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వెళ్ళను, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప. ఆమేన్. పెనూయలు ఏమంటాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే. అరే దేవుడు అన్నాడు, అరే నేను ఆల్రెడీ ఆశీర్వదించేసాను, నీ గర్భాన్ని పిల్లలు పుట్టేశారయ్యా, నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించా నేను. నువ్వు ఆశీర్వాదంతోనే వెనక్కొస్తున్నావు ఇప్పుడు మళ్ళీ బేతేలుకి అని చెప్పి పెనూయేలులో ఇజ్రాయేల్ అని పెట్టినా అక్కడ అది గ్రహింపు లేదు. బేతేలుకు వచ్చి మరలా దేవునికి బలిపీఠం కట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. సో ఇజ్రాయేలుగా మార్చిన ఆ దేవుడు ఇజ్రాయేలు అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆల్రెడీ అతడు దేవుడు ప్రణాళికలు ఇజ్రాయేల్ అయిపోయాడు. 12 గోత్రాలు ఆయన గర్భమున వచ్చేసాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే ఈ ప్రణాళిక యాకోబు తెలుసుకోవడానికి నాకు తెలిసి కొంత 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 తెలిసి ఉంటది. ఏదో 100%లో 10% యాకోబుకే 10% తెలిసి ఉంటది. మనకు 100% తెలిసింది ఇప్పుడు వాక్యాన్ని ప్రకారం. ఆయన జీవితం అయినా పోయింది, కానీ ఆయన కోసం ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, దేవుడి ప్రణాళిక అలా ఉంటుంది. వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్స్ టైం. దేవుని యొక్క సమయంని మనము నమ్మాలి. కాలము సంపూర్ణమైనప్పుడు, ఈ లోపల ఇజ్రాయేలీలందరూ ఎన్నో బానిసత్వాల్లోనికి వెళ్ళిపోయారు. ఐగుప్తులోకి వెళ్ళారు, బబులోన్కి వెళ్ళారు, అష్షూరు చెరకు వెళ్ళారు, ఇక ఏవేవో రోమా చక్రవర్తి వాళ్ళ కిందకు వెళ్ళాడు. ఎన్ని వెళ్ళినా ఆయన కాలం సంపూర్ణమైనప్పుడే. ఆఖరికి మందిరం కూడా కూలిపోయింది. మందిరం కూలిపోయి ఇజ్రాయేల్ ప్రజలు గుండెలు పాతుకొని ఏడ్చి మెస్సయా మెస్సయా. విన్నాడు. ఇట్స్ నాట్ మై టైం అన్నాడు అంతే. మరియా అంటుంది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందయ్యా వివాహంలో, మరి వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. యెషువా నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి అని అంటే, అమ్మా ఇంకా నా సమయము రాలే, ఆయన సమయం వచ్చినప్పుడు జరుగుతాయన్న. కాబట్టి ఏం చేయాలి? మనం నమ్మాలి, వెయిట్ చేయాలి, అప్పుడు ఆయన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమయాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ పైన ఉన్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ పైనున్న వాడికి సౌరభ్యం అధికారం ఉన్నది. ఆ సృష్టి విభాగములో ఆయనకు ఒక ప్రణాళిక ఒక దిశ గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. మనము ఆయన ప్రణాళికలు నమ్మాలంతే. అయ్యా అమ్మ చేతి ముద్దలు తిని ఉన్నానయ్యా, నేను కనీసం నాకు వేటాడటం కూడా రాదయ్యా. వచ్చా యాకోబుకి? రాదు. నున్నగా ఉండేవాడంట, సున్నితంగా నున్నగా. అన్న చూడపోతే రోమములు కలిగిన వాడు, వేటాడగలిగిన వాడు, బలశౌరుడు. అసలు అతన్ని ఎదిరించటానికి ఎవడి వల్ల కాదు. యాకోబు అంట ఎప్పుడు అమ్మ చుట్టూరుతానే తిరిగేవాడంట, వంటగదుల్లో తిరిగేవాడు, అమ్మ చుట్టూతా తిరిగేవాడు. యవ్వన కాలం వచ్చే వరకు కూడా అమ్మ చేతి ముద్దలు తినేవాడు, అమ్మ వెనకాలే. అరే నువ్వు కూడా పోవచ్చు కదరా మీ అన్నతో వేటాడ్డ. అమ్మో నాకు భయం, అమ్మ నేను వెళ్ళను. సరేలే చిన్నోడికి అలవాట్లేదుగా, పెద్దోడా ఇల్లు. అమ్మ తండ్రి ఏశావుని ఎక్కువ ప్రేమించాడు ఇస్సాకు యాకోబు కంటే. హల్లెలూయా. ఇదంతా దేవుడి ప్రణాళిక. ఒక్కసారి ఆలోచిద్దాం.
దేవుడు ఆ యొక్క రిబక ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చెప్పాడు రిబకతో, ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు, పెద్దవాడు చిన్నవాడికి. ఇప్పుడు తల్లి ఏమంటుంది? బాబు బాబు యాకోబు రైట్ రైట్ రా అని చక్కగా వెన్న ముద్దలు పెట్టు అంటుంది. అరే మీ నాన్న మీ అన్నకి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? నువ్వు వెళ్ళి వేటాడి చక్కటి కూర నాకు చేసి తీసుకురా, తీసుకొచ్చిన వెంటనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ముసలివాడు అయిపోయాడు ఇస్సాకు, కళ్ళు కూడా కనపడట్లేదు ఆయనకి, అంత పెద్దవాడు. అమ్మో, ఆఖరి రోజున ఆఖరి క్షణాల్లో ఇచ్చే మాటలు చాలా విలువైనవి. ఆఖరికి ఏం మాట్లాడాడండి అంటారు, చూసారా? అర్థమవుతుందా మీకు? దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు అప్పుడు తల్లి ఏమంటున్నారే, వాళ్ళిద్దరు అట్ట మాట్లాడుకుంటున్నారా? కాబట్టి ఒక పని చెయ్యి, అన్న వేటాడడానికి వెళ్ళిపోయినప్పుడు, అన్న వేటాడడానికి ఎందుకు వెళ్ళాడంటే తన తండ్రికి వండి తీసుకురావడానికి, శ్రేష్టమైనవి వండి తీసుకురావడానికి ఆయన ప్రణాళిక మీద వెళ్ళాడు. కానీ రెబెక ఏమంటుందంటే, అరే మీ నాన్న ఆశీర్వదిస్తాడంట, కాబట్టి నువ్వే వెళ్ళు, మీ నాన్నకి ఎట్టా వండి పెట్టాలో నాకు తెలుసు. చూసారా, భర్తకి ఎలా వండి పెట్టాలో నాకు తెలుసు, రుచిగా ఎలా వండాలో అని తెలుసు. ఇన్ని సంవత్సరాలు సంసారం చేశానుక ఆయన కోసం బాగా తెలుసుకున్నా నేను. ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం తరతరాలు నిలిచిపోద్దంట. హల్లెలూయా అనంగానే అమ్మా ఊరుకో అమ్మా నువ్వు, అన్న చూడిపోతానేమో చక్కగా వేటాడి ఎంతో బలమైనోడు, జ్ఞానం కలిగినోడు, ఎంతటి జింకనైనా పట్టగలిగినోడు, ఇప్పుడు నేను వెళ్తే నమ్ముతాడేంటి? నా స్వరం గుర్తుపట్టడా? నా ఒళ్ళు పట్టుకోడా? ఎట్లా అని అంటే, అది నేను చేస్తానులే, అది నేను చూసుకుంటానులే అని చెప్పి చక్కగా వండి ఏం చేస్తుంది? తండ్రి గదిలోనికి తీసుకెళ్ళిపోయింది. తండ్రి గదిలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆయన కళ్ళు కనపడకపోయినా వింటున్నాడు. ఓకే, యాకోబు స్వరం లాగా నువ్వు ఎవరివయ్యా అంటే, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావునని చక్కగా అబద్ధం అతికినట్టు కరెక్ట్గా చెప్పేశాడు. అయినా అవునా నాకు అలా అనిపించట్లేదే అని చెప్పి దగ్గరికి రానా ఆయన అనగానే దగ్గరకు వస్తే కొంచెం కంపు వస్తుందిలే, వేటాడిన కంపు. ఎందుకంటే రోమాలు కలిగిన చర్మాన్ని పెట్టుకున్నాడుగా, వేటాడిన కంపే వస్తుందిలే, వాసన వస్తుందిలే అన్నట్టుగా ఏమేమి దీవించాడు? అన్ని దీవించేశాడు, అన్ని దీవెనలు ఇచ్చేసాడు, అన్ని దీవెనలు. ఇది రెబెక యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక? చెప్పండి. అది ఎవరి ప్రణాళిక? అక్కడ రెబెక జ్ఞానం కాదు, రెబెకాని మలిచింది ఎవరు? ఎస్. యాకోబుని తీసుకెళ్ళింది ఎవరు? యాకోబుని తండ్రి చేత ఆశీర్వదించింది ఎవరు? ఇక్కడ ఇస్సాకు కాదు ఆశీర్వదించింది, ఇక్కడ రెబెక కాదు పన్నింది పన్నాగం, యాకోబు కాదు మోసం చేసింది. ఇట్స్ ఆల్ అండర్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక చెప్పుననే సౌర్యభౌమ అధికారం అంటే ఇదే జరుగుతుంది, దేవుని వాగ్దానము. ఇప్పుడు అన్న తమ్ముడికి ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి. కానీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎంత భయపడు, వణికిపోయాడు అంతే. గజ్జ 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 వణికిపోయాడు. ఆఖరికి 12 మంది పిల్లలను కానీ తండ్రి కూడా వణికిపోయాడండి. వయసు పెరిగింది, ఒక పెద్ద రాజ్యాన్నే స్థాపించుకున్నాడు. అయినా అన్నంటే భయపడ్డాడు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఈ ప్రణాళిక అంతట్లో తృణీకరించబడిన ఒక స్త్రీ దేవుడి ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ లేయాని మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. 31వ వచనంని చూద్దాం. 31వ వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. చాలు, హల్లెలూయా. ఇప్పుడు లేయా జీవితానికి వద్దాం. ఈ లేయా కొంచెం అందంగా ఉండదు, మేబీ చాలా మంది పేర్లు పెట్టుంటారు. అయితే యాకోబు లాబాను ఇంటికి వెళ్ళిన వెంటనే కనపడింది ఎవరు అని అంటే రాహేలు, రేచెల్. ప్రైజ్ ది లార్డ్. రాహేలు అందమైనదంట, సొగసైనదంట.
లేయాని రాహేలును చూస్తే యాకోబుకి రాహేలు ప్రీతిగా, ప్రియముగా, ఇష్టముగా, అందంగా, రూపసిగా, చక్కగా, అందంగా, తెల్లగా, నాజుగ్గా, నున్నగా కనిపించిందంట. అయితే రాహేలును లవ్ ఎట్ ఫస్ట్ సైట్ స్టార్ట్ అయింది. ప్రేమను చూస్తున్నాడు. అబ్బా ఏమే నా ప్రేయసి అనుకున్నాడు మనసులో అనుకున్నాడు. లాబాన్ అంటున్నాడు, వచ్చి లాబాన్ దగ్గరికి వస్తే లాబాన్ అంటున్నాడు, నేను నీకు కొలువు చేస్తాను, ఏమి నీకు నువ్వు నా దగ్గరకు చేస్తావు కదా, నేను నీకు ఏమి ఇవ్వాలి అని అంటే యాకోబు అంటున్నాడు, నీ చిన్న కుమార్తె రాహేల్ని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి ప్రణాళిక? ఇప్పుడు యాకోబు ఎవరి కోసం పని చేస్తున్నాడు? రాహేలు కోసం పని చేస్తున్నాడు 7 సంవత్సరాలు. కానీ ఆ 7 సంవత్సరాలు వాస్తవంగా లాబాను దగ్గర ఎందుకు పని చేస్తున్నాడు? దేవుడి ప్రణాళిక ప్రకారం లేయా కోసం పనిచేస్తున్నట్టే. అది యాకోబుకి తెలీదు, లాబానికి తెలీదు, లేయాకి తెలీదు, రాహేలుకి తెలీదు, ఎవరికి తెలీదు. గాడ్ హూ ఇంప్లిమెంట్స్ హిస్ ప్లాన్ ఇన్ హిస్ ఓన్ పీపుల్. ఆయన ప్రణాళికలో, ఆయన స్వచిత్తములో ఉన్న ప్రజల పట్ల ఆయన కార్యాలు చేస్తుంటారు. ఆమేన్, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా రాహేల్ అంటే నాకు చాలా ఇష్టము, రాహేల్ కోసం 7 సంవత్సరాలు పనిచేస్తాను అన్నప్పుడు లేయాకి విషయం తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. నా చెల్లికి ఈ అబ్బాయి భర్తగా ఉండబోతున్నాడు అని చెప్పి ఇద్దరు ఒక ఊహిద్దాం, జస్ట్ ఊహిద్దాం, బైబిల్ గ్రంథంలో లేదు కానీ ఊహిద్దాం. ఇద్దరు అక్క చెల్లెలు చక్క ఉంటున్నారు. లాబాను చాలా సంపన్నుడు, ఉన్నవాడు, ధనవంతుడు, ఆర్థికంగా ఆ ఊరిలోనే మంచి బలమైన కలిగిన వాడు, పేరు ప్రఖ్యాత కలిగిన వాడు. అయితే ఇలాంటి అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల అందంగా ఉండదు, పెద్దది, చిన్నది అందంగా ఉంటుంది. చిన్నప్పుడు నేను కూడా అంతే, మా చెల్లి చాలా అందంగా ఉండేది. నేను అనుకునేదాన్ని, మేమిద్దరం ఎక్కడికి, మా చెల్లి తెల్లగా ఉంటది, నేను నల్లగా ఉండేదాన్ని. సో నేను అనుకున్న, అబ్బా మా చెల్లి అయితే ఎంత చక్కగా అందంగా తెల్లగా ఉంది, నేనేంటో నల్లగా పుట్టాను, అట్లా అనుకునేదాన్ని. సో ఇట్లాగే కంపారిజన్, మనం కూడా ఇళ్లలో అలాగే కంపారిజన్ ఉంటుంది కదా. అయితే ఈ లేయా రాహేలు ఉదాహరణకి బిందులు పట్టుకొని ఆ యొక్క బావి నుంచి నీళ్లు తోడికి వెళ్తున్నారు అనుకో, కుర్రోళ్ళందరూ ఏడిపించేది ఎవరిని? రాహేల్. కుర్రోళ్ళందరూ అందంగా ఉంటది కాబట్టి. ఇప్పుడు లేవో మనసులో ఏముంటది, ఒక్కళ్ళు కూడా ఇంకా చూడట్లా ఉంటదా లేదా చెప్పండి? ఆ వయసులో పిల్లలకి ఒక్కళ్ళు కూడా నా వైపు చూడట్లా, ఒక్కళ్ళు కూడా నన్ను ప్రేమించడానికి ముందలకి రావట్లేదు. పెద్దాక ఒకళ్ళు వస్తున్నారు, వచ్చి పెద్దాక ఎవరు చున్నీ లాగుతున్నారు? రాహేల్ చున్నీ లాగుతున్నారు. రాహేల్ బిందే పట్టుకుంటున్నాడు, ఏ అని ఏడ్పిస్తున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? లేయా చూస్తుంది. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు యాకోబు? 7 సంవత్సరాలు. ఒకే ఇంట్లో ఉండటం వల్ల మేబీ ఏ వసారు కిందనో, ఏ చెట్టు కిందనో పద్దాక మాట్లాడుకునేవాళ్ళేమో, మనకేం తెలుసు కదా. ఎందుకంటే కొలువు చేసేది ఆ అమ్మాయి కోసమే అన్నప్పుడు లాభాన్ని కూడా కొంచెం వదలొచ్చు, ఏది ఊతనే మాట్లాడుకోవడానికి కదా. కొలువు చేసేది ఈ అమ్మాయి కోసమే కాబట్టి మేబీ 7 సంవత్సరాలు కూడా అక్క దీన్ని చూస్తూ ఉండుండొచ్చు. అది ఎంత పెయిన్. కానీ లేయాకి తెలియదండి తనకు భర్తగా రాబోతున్నాడు అని. కాబట్టి మేబీ తను వదిలేసి ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎన్నోసార్లు రాహేల్ హెల్ప్ తీసుకునే ఉండొచ్చు. అక్క అక్కడ నాన్న లేకపోతే నన్ను పిలివే, యాకోబు దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని అంటే ఎన్నిసార్లు సహాయం చేసి ఉంటుందో లేయా కదా. ఇది స్టోరీ జరుగుతుంది వెనకాల. ఇలా 7 సంవత్సరాలు ఒక్క అమ్మాయి కోసము యాకోబు నిర్దిష్టంగా ప్రేమించి రాహేల్ని ప్రేమించటంలో 7 సంవత్సరాలు కూడా 7 దినాలాగా అయిపోయిందంట ఆయనకి. లేకపోతే వారం పని మళ్ళీ ఇంకో వారం పని చేయను ఎందుకు అంటున్నాడు? అఫ్ కోర్స్ ఇది దేవుడి ప్రణాళిక, అది దానికి వేరే మీనింగ్ ఉందనుకోండి. బట్ అయినా వాళ్ళ కాంటెక్స్ట్ లోనికి వస్తే హల్లెలూయా. 7 సంవత్సరాలు ఎలాగున్నాయంట? ప్రేయసి కొరకు పనిచేస్తే
ఇష్టమైన వ్యక్తి కోసం అనంటే 7 చెరువులు నీళ్ళైనా తాగుతారంట, 7 సప్త సముద్రాలైనా దాటుతారంట. మీలో ఎంతమందికి ప్రేమ వివాహాలు అయినాయి నాకు తెలీదు, నాదైతే అరేంజ్డ్ మ్యారేజ్. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. సో ఇట్లాగా 7 సంవత్సరాలు ఏం చేశాడంట, కొలువు చేశాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఏం చేశారు, కొలువు చేశారట. కొలువు చేస్తే ఆ పిల్ల మీదే ఉన్నదట. ఇక తెల్లారితే పెళ్లి. ఇక పెళ్లి సమయం అందరూ, ఇక రాహేల్ ఏం చేస్తుంది, చక్కగా రెడీ అయిపోయి, ఆహా 7 సంవత్సరాలు నా కజిన్, నా కొరకు అంటే వాళ్ళ కజిన్స్ అవుతారు, బట్ ఇక పెళ్లికి ఇంకా అట్లా ఇచ్చారు. సరే 7 సంవత్సరాలు యాకోబు నా కోసం పనిచేశాడు కాబట్టి చక్కగా అలంకరించుకుంటుందంట గదిలో. అర్థమవుతుందా మీకు? అలంకరించుకుంటుంటే లాబాను ఒక ప్రణాళికతో లోపలికి వచ్చాడు. ఇదే మూవీలాగా తీస్తే ఒక విలన్ లోపలికి ఎంట్రీ ఇచ్చినట్టు ఉంటుంది. ఏం చేస్తున్నాడు లాబాను, లోపలికి వచ్చి రాహేల్తో అంటున్నాడు, చెల్లి అరే రాహేలు, మీ అక్కని ఇలా పెట్టుకొని నువ్వు పెళ్లి కూతురిగా తయారైతే ఏం బాగుంటది. అదేంటానా 7 సంవత్సరాలు పెళ్ళి అవుతుంది అని చెప్పి యాకోబుతో నేను ప్రేమిస్తే అక్కనిస్తానంటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాన్న అని ఆ నిమిషమే చేయి కోసేసుకోలేదు. చేతులు కాళ్ళు కోసేసుకుంటారు ఆడపిల్లలు మగపిల్లలు. రక్తాలతో ఏం రాస్తారు, ప్రేమలికలు రాస్తారు. ఎవరైనా రాశారా? రక్తాలతో ప్రేమల రేఖలు రాస్తారు. అన్ని ఉత్త ప్రేమలు అయ్యి జాగ్రత్త మోసపోతారు. అయితే అదేంటి నాన్న అంటే, మొత్తానికి రాహేల్ అలా కాదు, అక్కని ఇచ్చి పెళ్లి చేద్దాము, నీకోసం మళ్ళీ కొలువు చేయమని చెప్తానులే నేను, కాబట్టి అక్కని ఇచ్చి పెళ్లి చేస్తే చీకటి అయిపోతుంది, అసలే నువ్వు ఒప్పుకోమ్మా అని చెప్తే వెంటనే లేయా చక్కగా జడదిద్దుతూ రాహేల్ది, అదేంటానా కష్టపడింది చెల్లి కోసం కదా, 7 సంవత్సరాలు కొలువు చేసింది చెల్లి కోసం కదా, చెల్లిను యాకోబు కదా ఇద్దరు మాట్లాడుకుంది, అదేంటి ఇప్పుడు నన్ను అంటావు అని అంటే, అరే పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి ఎట్ట పెళ్ళి అవుతుంది, కాబట్టి లేయా నువ్వు అలంకరించుకో. ఇది ఎవరి ప్రణాళిక? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? లేయా మేబీ చాలా కన్ఫ్యూజన్ హార్ట్తో ఉండుండొచ్చు. అరే ఇప్పుడు నేనే పెళ్లి కూతుర్ని అని తెలిస్తే అసలు యాకోబు రియాక్షన్ ఎలా ఉంటది? ఎంత సందిగ్ధంతో, ఎంత భయముతో, అసలు ఆ పెళ్లి ఎట్లా జరుగుతుంది, అసలు ఆ వ్యక్తి నన్ను ఎలా ముడతాడు, నా చెల్లిని ముట్టుకున్నవాడు, నా చెల్లి కోసం పనిచేసినాడు, ఈరోజు నన్ను ఎట్లా స్వీకరిస్తాడు, అనేక కన్ఫ్యూజన్స్ మధ్యన ఆ యవనస్తురాలు ఎంత నలిగిపోయి ఉంటది. అయితే ఆమెను అలంకరించేశారు అంతా. ఇక ఆ హిబ్రూలు ఎలాగైతే వివాహం చేసుకుంటారో ఆ పరంగా ఈ గదిలో ఒకరిని ఆ గదిలో ఒకరిని పెట్టి పెద్దోళ్ళు అటు ఇటు మార్చేసి వివాహం చేసేసారు, వాగ్దానాలు చేసేసారు. వాళ్ళు ఏంటంటే పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని పెళ్లి అయిన తర్వాత చూసుకుంటారు గదిలో. సాయిబుల్ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు, 2 గదులు, ఈ గదిలో పెళ్లి కొడుకుంటాడు, ఈ గది హట్ అయిపోయింది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, అమ్మాయిని చూడాలి, అబ్బాయిని చూడాలి, అబ్బాయి అమ్మాయిని చూడాలి, ముందలే పెళ్లి చూపులు అయిపోవాలి, ముందలే మాట్లాడేసుకోవాలి, అసలు పెళ్లి అయిపోయినట్టు ఫోటోలు దిగేయాలి. రాజు రాణి కింగ్ క్వీన్ అనే పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు. అంతా రివర్స్ అయిపోయింది కాలం. ఏం చేస్తాం, చక్రం తిరిగింది. అయితే అబ్బాయి అమ్మాయిని చూసుకోలేదు, అమ్మాయి అబ్బాయిని చూసుకోలేదు. ఏమైంది, పక్క గదిలో పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత లేయాకి రైలు పరిగెత్తుతున్నాయి గుండెలో. ఇప్పుడు నేను గదిలోకి వెళ్ళాలి, ఈయన ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు దాకా ఒక రకమైన అభిప్రాయం, నా చెల్లి భర్త కదా అని, కానీ ఇప్పుడు నాకు భర్త అయ్యాడు నా చెల్లికి అవ్వకుండానే, ఇప్పుడు నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు అనే భయంతోనే. ఎందుకంటే లేయాకి తెలుసు బట్ యాకోబుకి తెలియదు. యాకోబు ఏం చేస్తున్నాడు, ఆశపడుతున్నాడు ఎవరి కోసం, రాహేలు కోసం.
ఇక చీకటి అయిపోయింది, వివాహం అయిపోయింది, గదిలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు కూడారు. తర్వాత తెల్లవారి కట్టెను తీస్తే ఎవరి మొహం కనపడింది? లేయా మొహం కనపడింది. ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చింది. ఇప్పుడు పెళ్ళైపోయింది, భర్త అయిపోయాడు. భర్త ఈ పిల్ల నాకొద్దు అని ద్వేషిస్తున్నప్పుడు ఒక భార్య యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి? ఒక భార్య యొక్క వేదన ఎట్లా ఉంటుంది? భర్త భార్యని అసహించుకొని, చీ ఈమెతోనా నేను పడుకున్నాను, ఈమెతోనా నేను ఉన్నాను అని చెప్తూ, నా ప్రాణప్రియురాలు, నా ప్రాణప్రేయసి ఈమె కాదు కదా అని చెప్పి తన తండ్రితో గొడవ పడుతుంటే లాబాను దగ్గరికి వెళ్ళి, నన్ను ఎట్లా మోసగించావు నువ్వు? ఈమెతో నేను పడుకోవడం ఏంటి, ఈమెతో నేను ఉండటమేంటి, నాకేమి చెప్పావు నువ్వు అని చెప్పి లాబాన్ని మోసానికి యాకోబు గయ్యలు అరుస్తున్నాడు. లేయా ఇంకొక పక్కన మౌనంగా, నాకు తెలిసి ముడుచుకుపోయి ఉంటది. తండ్రి యాకోబు మధ్యన ఎంత నలుగుంటది, చెల్లి పక్షాన ఎంత నలుగుంటది. అయితే లిటరల్ గా వాక్యం సెలవిస్తుంది, లేయా ద్వేషించబడిన స్త్రీ, లేయా ద్వేషించబడిన భార్య, అసహించుకోబడిన భార్య, ప్రేమను పొందుకోలేనటువంటి భార్య. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కన్నీరు మున్నీరయింది. భర్త చేత ద్వేషించబడుతూ, తండ్రి కూడా యాకోబుకి ఇచ్చి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. లేయాకి రారాయింటి ఎవరన్నా, ఆయనకు ఆ ధనం లేదా, ఆస్తి లేదా, కట్నం ఇవ్వలేడు ఆయన. ఒకటి చెప్పనా, నీ ద్వేషం వెనకాల కూడా దేవుడు ప్రణాళిక ఉన్నది. నీ నిరాకరింపు వెనకాల కూడా దేవుడు ప్రణాళిక ఉన్నది. నిన్ను ప్రేమించకపోతే నీ భర్త, నిన్ను ద్వేషిస్తూ ఉంటే, ఒకవేళ నిన్ను గనక గాయపరుస్తూ ఉంటే, ఒక్కటి చెప్తాను, దేవుడి ప్రణాళిక నీ జీవితంలో ఉంది. ఇఫ్ యు ఆర్ అన్లవ్డ్ బై యువర్ హస్బెండ్, రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ లవ్వింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో. మనిషి నిరాకరించినంత మాత్రాన, మనిషి ప్రేమించినంత మాత్రాన, మనిషి ద్వేషించబడినంత మాత్రాన దేవుడు మనల్ని సంపూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల ప్రేమతో దేవుని ప్రేమ లింక్ అయి ఉండదు. గాడ్ హ్యాస్ అ బెటర్ ప్లాన్ ఫర్ యూ. నువ్వు అందంగా లేకపోయినా ఏం పర్వాలా, నువ్వు దేవుని సృష్టివని గుర్తుపెట్టుకో. నువ్వు నల్లగా ఉన్నా దేవుని సృష్టివని గుర్తుపెట్టుకో. ఎస్, ఈ కలర్ దేవుడు నీకు ఇచ్చింది, ఈ యొక్క స్వరూపం దేవుడు నీకు ఇచ్చింది, నీ రూపము దేవుడిచ్చింది. నువ్వు క్రియేట్ చేసుకుంటే రాలేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఒక వచనం, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. ఆమేన్, హల్లెలూయా. లేయా ద్వేషించబడటం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నీ ఎమోషన్స్ ని దేవుడు చూస్తాడు. నీ గుండె గాయాన్ని దేవుడు చూస్తాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. నీ పెయిన్ ని దేవుడు చూస్తాడు. ఛీ, నీ ముఖం నాకు చూపించకు, నీ ఏడుపు గొట్టు మొహాన్ని నేను పద్దాగా చూడలేకపోతున్నాను అని చెప్పి అంటున్నారా? ఎవరైనా భర్తల చేత అనిపించుకోబడుతున్నారా? దేవుడు వాళ్ళకంటే అమితంగా నిన్ను ప్రేమిస్తాడు. వాళ్ళకంటే అమితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. యాకోబా, నువ్వు ఎందుకు ఇస్సాకు చేత ఆశీర్వదించబడ్డావో తెలుసా? యాకోబా, ముద్దలు తినే తల్లి, ముద్దలు తిని తల్లి యొక్క కొంగును కట్టుకొని ఉన్న నిన్ను అడవిలోనికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? అరణ్యంలోకి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు అంత ఉన్నవాడివైనా అన్నము అంటే, అన్నము లేమి, ఆహార లేమి అంటే తెలియని వ్యక్తికి ఆహార లేమంటే ఏంటో తెలిసేలాగా చేశాడు. అరణ్యంలోకి ఎందుకు వచ్చావో తెలుసా? ఇందుకే, నా కూతురు లేయా, నా కూతురు, నా బిడ్డ, నా ప్రణాళిక ఆమె మీద ఉంది, ఆమె నీకు వివాహం చేయడానికి. ఇది దేవుడి ప్రణాళిక. యాకోబుకి తెలియదు అది. యాకోబుకి తెలియకపోయినా, యాకోబుకి ఇష్టం లేకపోయినా జరుగుతుంది యాకోబు జీవితంలో.
నీకు ఇష్టం లేకపోయినా కొన్ని నీ జీవితంలో జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకో, అది దేవుడి ప్రణాళిక. నీకు ఇష్టము లేకపోయినా నీ జీవితంలో కొన్ని జరుగుతాయి. నువ్వు అనుమతించకపోయినా కొన్ని నీ జీవితంలో అనుమతించబడతాయి. అది దేవుడి యొక్క ప్రణాళిక. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే లేయా ద్వేషించబడిందంట. లేయా ప్రేమించబడలేదంట, ద్వేషించబడింది. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. యెహోవా చూచి ఇప్పుడు ఏం చేశాడంట? ఆమె గర్భాన్ని తెరిచాడట. తెరిచిన తర్వాత ఎవరు పుట్టారు? రూబేను పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ద్వేషించబడటం అనేది యెహోవా చూశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. గర్భఫలం ఎవరి యొక్క బహుమానము? యెహోవా యొక్క బహుమానము. హల్లెలూయా. అయితే ఇప్పుడు ద్వేషించబడుతుందని చెప్పి పెయిన్ఫుల్ వే గుండా ఆమె వెళ్తుంది అని చెప్పి ఆమె కన్నీటిని చూసిన దేవుడు ఆమె గర్భాన్ని తెరిస్తే ఆమె ఏమనుకుంటుందమ్మో నా మిజరీ అంతా దేవుడు చూశాడు. చూద్దాం ఒకసారి 32వ వచనం. అది యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమె ద్వేషించబడుతుంది, శ్రమ అనుభవించబడుతుంది, నలిగిపోతుంది. శ్రమ అనుభవించి, ఎటువంటి శ్రమ అంటే కళ్ళ ముందుల లేయాన్ని పెళ్లి చేసుకొని రాహేలుతో మాట్లాడుతున్నాడేమో. గదిలోనికి వస్తుంది, తెచ్చి నువ్వే నీళ్ళు తెచ్చావు, వెళ్ళి రాహేల్ని తీసుకురమాను అంటున్నాడేమో. మనకు తెలియదు స్క్రిప్ట్. ఎందుకంటే ద్వేషించబడుతుందంటే అర్థం ఏంటి? అది కూడా ద్వేషించబడిన ఎవరితో? భర్తతో. భర్త చేత. తండ్రి కాదు అక్కడ, చెల్లి కాదు అక్కడ, భర్త చేత ద్వేషించబడుతున్నదని చూసి దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని తెరిస్తే శుభవార్తతో ముందులకు వెళ్తుందేమో. అమ్మో నా శ్రమ అంతటిని చూశాడు, ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో నా భర్త అని భర్త దగ్గరికి వెళ్ళి నేను గర్భవతి అయ్యాను అని చెప్పింది. యాకోబు షాక్ అయిపోయి ఉంటాడు. జస్ట్ యాక్సెప్టెడ్ గాడ్స్ గిఫ్ట్ అంతే. అయినా ప్రేమించాడా? లేదు. పిల్లోడిని కని గిఫ్ట్ గా ఇచ్చిన, శరీరం అంతా ధారపోసి, ప్రతి హార్మోనల్ చేంజ్ హ్యూమన్ బీయింగ్ లో, మన ఉమెన్ లో ఉండి, మన శరీరం అంతా సమర్పించుకున్న భర్త ద్వేషించాడు. బిడ్డను కని తండ్రి చేతిలో పెట్టిన భర్త ద్వేషిస్తూనే ఉన్నాడు. నా భర్త నన్ను ప్రేమించును కదా అని దేవుడు నన్ను చూచాడు, నా శ్రమను చూచాడు అనుకుంది. అయినా భర్త ప్రేమించలా. అట్లా పిల్లల్ని కంటూనే ఉంది, దేవుడు ఆమెను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఏంటి అని అంటే దేవుడు మనల్ని ద్వేషించబడుట చూసి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. కీర్తనలు 34, కీర్తనలు 34వ అధ్యాయము 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, ఆయన రక్షించును. చాలు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. నీ హృదయము విరిగి నలిగిపోయినదేమో, యెహోవా ఆసన్నుడుగా ఉన్నాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. నీ మనస్సు, నీ హృదయము ఎవరు కేర్ చేయట్లేదని అనుకోవద్దు. నువ్వు నలిగి భర్త చేత గాని, భార్య చేత గాని, కుటుంబంలో గాని, అది నువ్వు ఏ పరిస్థితిలో అయినా నువ్వు నలిగితే, ఆ నలిగిన హృదయం, ఆ క్రష్డ్ స్పిరిట్ ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచాను. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాని మీద ఉన్నదంట. ఒకసారి అలాగే యెషయా 61:1.
61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ప్రభువుని అభిషేకించినది. ఎందుకంటే సువర్తమానం ప్రకటించడానికి. అంత మాత్రమే కాదట, నలిగిన హృదయము. ఆమేన్. నీ హృదయం నలిగిపోయినదా? నీ ఏడుపుకు విలువ లేదా? ఎవరు నీ కన్నీరు తొడవట్లేదా? ఒకవేళ ఆ కన్నీటికి కారణం నీ భర్త అయితే, ఆ కన్నీటికి కారణం నీ స్నేహితుడైతే, స్నేహితురాలైతే, ఒకవేళ ఆ కన్నీటికి కారణం నీ తల్లో నీ తండ్రో, నీ అక్కో నీ చెల్లో అయితే, ఎవరి వల్ల నువ్వు నలిగావో నాకు తెలియదు, కానీ నువ్వు కన్నీరు కాస్త వచ్చి ఆ ఏడుపు గుట్టను పక్కకు పెట్టపా, దాగేడుపుతానే ఉంటావు అని మాటలు పడుతున్నావేమో. దేవుడట ఆ నలిగిన హృదయం గల వారిని దృఢపరిచి, చెరలో ఉన్న వారికి విడుదలను కలుగజేసి విముక్తినిచ్చే దేవుడై ఉన్నాడు. యెషయా 57:15. యెషయా 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నేను నివసించుచున్నాను. ఆమేన్. ఎక్కడ నివసిస్తాడట? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద. అతిశయపడకో. వినయము కలిగిన వారు, విరిగి నలిగిన హృదయముతో ఉన్న వారి దగ్గర ఆయన నివసిస్తాడట. లోకమంతా నన్ను మోసం చేసింది, నేను ఒంటరిదాన్ని, లేకపోతే ఒంటరి వాడిని, అరే ఏంది నేను అనుకోంది జరిగింది నాకు అని విరిగి నలిగిన హృదయంతో ఉంటే ఆ బిడ్డతోనే దేవుడు ఉంటాడట, జీవిస్తాడు. కీర్తనలు 51:17 చూద్దాం. కీర్తనలు 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయువాడు కానే కాదు. ఆమేన్. సో విరిగి నలిగిన హృదయము కలిగి, ద్వేషించబడుతూ, నలిగిన క్రష్డ్ స్పిరిట్ గా నీవు ఉంటే, నీ ప్రతి కన్నీటిని, నీ ప్రతి బాష్ప బిందువుని, నువ్వు నలిగిన స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఒక్కటి మాట చెప్తాను, దేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. లేయాని దేవుడు ప్రేమిస్తున్నాడు. యాకోబు, నీ భార్య అయిన లేయను ద్వేషిస్తున్నావా? అయితే నేను ప్రేమిస్తున్నానయ్యా నా కూతుర్ని. దేవుని ప్రేమ ఇతరుల యొక్క ద్వేషంతో సంబంధం లేకుండా ఉంటది, ఇతరుల ప్రేమతో సంబంధం లేకుంటుంది. దేవుని యొక్క ప్రేమ అన్నిటికంటే పైన ఉన్నది. చెల్లి, తమ్ముడు, నువ్వు దేవుని సృష్టి అయి ఉన్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, లోయలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినా, నన్ను నడిపించినా, నన్ను గమనించినా, నన్ను నడిపించినా, యేసయ్యా, 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 నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
హల్లెలూయా. మొట్టమొదటి ద్వేషించబడడం, రెండవది తిరస్కరించబడడం, రిజెక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ అన్లవ్డ్ బై హస్బెండ్, మిజరీ. దానివల్ల ఏమొచ్చింది అని అంటే శ్రమ వచ్చింది, మిజరీ ఆమె జీవితంలో ఉంది. రెండోది తిరస్కరించబడింది, పిల్లల్ని అంటూనే ఉంది కానీ తిరస్కరించబడింది. కొన్ని సంవత్సరాలు తిరస్కరించబడింది. తన లైఫ్ టైం చెప్పొచ్చు. భర్త ప్రేమను ఎక్కడ ఇంత కూడా నోచుకున్నట్లు లేదు, కానీ జీవిస్తుంది భర్తతోనే, మోసేది భర్త బిడ్డనే, కానీ భర్త ప్రేమించట్లా, తిరస్కరిస్తున్నాడు. ప్రతిసారి తిరస్కరిస్తున్నాడు. తిరస్కరణ అర్థమవుతుందా మీకు? బట్ డోంట్ హేట్ జేకబ్. ఆయన కోణంలో నుండి చూస్తే ఆయన జీవితం తెలుస్తుంది. అవునన్నా కాదన్నా వాగ్దానం చేసిన దేవుడు తన నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాలు యాకోబు జీవితంలో నెరవేర్చడానికి లేయాని ఎంపిక చేసుకున్నాడు. పుష్పం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 31 నుంచి 35 వరకు చదువుదాం. ఆదికాండం. గట్టి చదువురా, చదువు. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరణ గర్భవతి అయి చాలు. ఫస్ట్ దేమో ప్రేమిస్తుంది కదా అని రూబేన్ అని పేరు పెట్టింది. రెండోది ఆమె మరణ గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడిన నా సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతరులు కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరణ గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కట్టిననుకుని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరణ గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించును అనుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు చాలు. హల్లెలూయా. ఎన్నిసార్లు అండి? 3 సార్లు కూడా 3 పిల్లల్ని ఇచ్చింది. 3 పిల్లల్లో చాలా విశిష్టంగా 12 గోత్రాల్లో చాలా విశిష్టమైన గోత్రాలు, చాలా ప్రాముఖ్యమైన గోత్రాలు 2. ఒకటి లేవి గోత్రము, ఒకటి యోధా గోత్రం. ఈ 2 గోత్రాలు లేయ నుంచి వచ్చాయి. ఇది దేవుడి ప్రణాళిక. దేవుడి యొక్క ప్రణాళిక నీ ద్వారానే బయలుపరచబడుతుంది. నో అదర్ పర్సన్. ఎంతైనా వెతుకు, ఎన్ని తోవలైనా తిరుగు, ఎన్ని అడ్డదారులైనా తిరుగు, దేవుడి ప్రణాళిక నీ ద్వారానే నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితం. లేయా ఊహించుంటది అంతే. అసలు ఇజ్రాయేలుగా నిన్ను మారుస్తాను, అబ్రహామాని సంతానాన్ని నేను దీవిస్తాను అన్నప్పుడే లేయ ఉంది దేవుడి ప్రణాళికలో. మొబ్బు కళ్ళ పుసి కళ్ళ దానవా నువ్వు, అందమైన రూపసి నీకు లేదా? ఏం పర్లేయ్యా, దేవుడు నిన్ను భూమి మీదకి పంపించబోతున్నాడు. ఈ భూమి మీదకి దేవుడి ప్రణాళికలో నువ్వు వచ్చావు. నీ భర్త ద్వారా ద్వేషించబడు, ఎంతైనా ద్వేషించబడు. బట్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ లవ్వింగ్ యూ సో పర్ఫెక్ట్లీ. నీ అందాన్ని చూడ్డా ఆయన, నీ తలాంతులు చూడ్డా ఆయన, నీకున్న ఏది శక్తి సామర్థ్యాలు చూడ్డు, నువ్వు ఆయన కొరకు వాడబడుతున్నావు ఏమి చూడ్డు. ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరిని కూడా లేయా గర్భంలో నుంచే తీసుకొచ్చాడు. మందిరంలో యాజకత్వము లేవి గోత్రం, యోధా గోత్రము నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసు వచ్చాడు. ఈ 2 మెయిన్ గోత్రాలు లేయ గర్భంలో నుంచి వచ్చాయి. యాకోబా నీకు ఇష్టం లేని భార్యనా? ఏం పర్లా, ఆ భార్య కడుపు నుండని 2 గోత్రాలు. ఆమేన్. 12 గోత్రాల్లో ఈ 2 చాలా ప్రాముఖ్యమైన వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. లేయా నువ్వు రిజెక్షన్, తిరస్కరణకి గురయ్యావా? ఏం పర్వాలా, దేవుడు నేను బ్లెస్సింగ్ గా మార్చాడు. నేషన్స్ కి, దేశాలకు, మనుష్య జాతులు, అన్య జాతులందరూ నీ సంతానము వలన ఆశీర్వదించబడ్డామంతే. ఆమేన్, హల్లెలూయా. ఆమె తిరస్కరించబడింది కుటుంబము చేత, ఆమె తిరస్కరించబడింది. కానీ ఆ తిరస్కరించబడిన స్త్రీ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అన్య
జనము కూడా ఆమె గర్భఫలమైన క్రీస్తు ద్వారా మనమందరము రక్షించబడ్డాము. ఆమేన్. కాబట్టి తిరస్కరణ అప్పుడు నువ్వు అనుభవించేమో కానీ నువ్వు మాకు తల్లివిలేయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు రిజెక్షన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ బ్లెస్సింగ్ గా మార్చనై ఉన్నాడు. ఆమేన్. నువ్వు తిరస్కరించబడితే దేవుడు నిన్నే ఆశీర్వాదంగా మారుస్తాడు. లేయా జీవితంలోంచి మనం అది నేర్చుకుంటాం. మూడవదిగా, నీకు మనుషుల దృష్టిలో విలువ లేకపోతే దేవుడు నీకు విలువ కడతాడు. ఆమేన్. ఒకసారి చూద్దామా? 34వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉన్నాడు. అతనికి 3 కుమారులను కంటిననుకుని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుననుకుని యోదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ఉడిగెను. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. యోధా వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీ జీవితము విలువ లేనిది అని మనుషులు కట్టారు. మా నాన్న ఏంటి నన్ను వేరే వాడిని ఎతకకుండా మా చెల్లికి ప్రేమించిన ఆయన నాకు అని నాన్న మీద కోపం వచ్చి ఉంటుంది చాలా సార్లు. నేను కోరుకున్నానా ఈ జీవితం? నాకు ఇష్టమైన వ్యక్తిని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. భర్త చూడిపోతే ఎన్నిసార్లు పడుకున్నా భర్త కొడుకుల్ని కంటది. పోనీ ఏమన్నా రాహేలుగా ఏమన్నా కడుపును పిల్లోడు పడుతున్నాడా? పడట్లా. మళ్ళీ ఆ వెనకాలే తిరుగుతున్నాడు. విలువ లేని బ్రతుకులను దేవుడు విలువ కట్టే దేవుడై ఉన్నాడు. చూద్దాం కీర్తనలు 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. 1 సమూయేలు 16. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, మనిషి పై రూపాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి దేవుని సృష్టిని నువ్వు తక్కువగా చూడొద్దు. ఆ మనిషి దేవుని స్వరూపములో ఉన్నాడు. దేవుని సృష్టి మనిషి పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. సో ప్లీజ్ బీ బ్యూటిఫుల్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయములో లేకపోతే నీ గుణాలను అందంగా పెట్టుకుందాం. దేవునికి మన హృదయము ఇష్టం. హల్లెలూయా. నువ్వు దేవుని సంతోషపెట్టు. యు ప్లీజ్ గాడ్, అంతే. మనుషుల్ని సంతోషపెట్టి నువ్వేమి ప్లీజ్. నువ్వు కేజీ మటన్ కూర చేసి ప్రేమగా పెట్టినా తినేసి బాగుంది అంటాడు, అంతే. లేచి వెళ్ళిపోతాడు. తను చేసుకోవాల్సింది తను చేసుకుంటాడు. లేకపోతే నీ భార్యకి నువ్వు ఎంతైనా తీసుకురా వెళ్ళి, జీవితం అంతా పలంగా పోసి ఎన్నైనా చెయ్యి. బంగారపు కొట్లో జమెత్తా ఉండు డబ్బులు, ఎన్నైనా చెయ్యి, చేసేదేం లేదు. విలువ దేవుడిస్తాడు. మనిషి ఎంతైనా కానీ పై రూపాన్ని చూస్తాడు. కొంచెం అనారోగ్యం వస్తే ఏమంటారు? జబ్బుది, లేకపోతే జబ్బోడు. అమ్మ అందరి జీవితాల్లో ఉన్నాయమ్మా ఇవి. భర్త కూడా అంతే. పాపం ఒకరోజు భర్త జ్వరం వచ్చి ఇంట్లో పడుకుంటే ఏ వద్దా ఏదో ఒకటి అంటాడు, బయటికి వెళ్ళడం, ఏం తాడు, ఏమివ్వడం. సో ఇట్లా దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటున్నానంటే మనిషి పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడై ఉన్నాడు, హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు లక్ష్యపరుస్తాడు. అయితే దేవుని
అల్టిమేట్ గా లేహా తెలుసుకుంది ఏంటంటే యెహోవాను స్తుతించడం మేలు. భర్త ప్రేమ ఎంత పొందుకున్నా ఎంత పొందుకోపోయినా ఇక మనం వేసారిపోయాంలే గాని దేవుణ్ణి స్తుతించటం మేలు అని యోధా. ఇప్పుడు యోధా గోత్రం నుంచి దావీదు గోత్రం నుంచి యేసు ప్రభు వారు జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు లేయాని మార్చాడు. జనములకు తల్లి ఇప్పుడు ఎవరో లేయా. సారా తర్వాత ప్రాముఖ్యంగా మనకి లేయా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు 3 విషయాలు విన్నాం. ఒకటి, ప్రేమించబడని పరిస్థితుల్లో మనుషుల చేత ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ద్వేషించబడే పరిస్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండోది రిజెక్షన్, తిరస్కరించబడితే దేవుడు నీకు విలువ కడుతున్నాడు. నీ జీవితాన్ని బ్లెస్సింగ్ గా మారుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. విలువ లేని నీ జీవితానికి దేవుడు విలువ కడుతున్నాడు. దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇప్పుడు ఓవరాల్ ప్రణాళికలో దేవుడు ప్రణాళిక నెరవేరిందా? నెరవేరింది. కానీ అది మనకు తెలుసా? ఆ జీవిస్తున్న లేయాకు తెలుసా? తెలియదు. యాకోబుకు తెలుసా? తెలియదు. లాబానికి తెలుసా? తెలియదు. రాహేలుకు తెలుసా? తెలియదు. కానీ ఎవరు ఆడిచ్చారు? దేవుడు తన ప్రణాళిక చొప్పున సౌరభం అధికారంలో నడిపించాడు. కాబట్టి కొంచెం ఆలస్యమైందని కంగారు పడొద్దు. నీ పనేంటి? అడగటమే. నీ పనేంటి? ప్రార్థన చేయటమే. లేయా ఎంతగా దేవుని మీద ఆధారపడింది ఈ ప్రార్థన బట్టి మనకు తెలుస్తుంది. యెహోవా ద్వేషించబడుతుంది చూశాడు, నా శ్రమను చూశాడు, నన్ను ప్రేమిస్తాడు ఇప్పుడు అని ఇవన్నీ ఎవరితో చెప్తుంది? దేవునితో చెప్తుంది. లేయాకి ఎవరితో సహవాసం ఉన్నది? దేవునితో సహవాసం ఉన్నది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మనం తిరస్కరణ పొందిన, మన జీవితంలో మనం ద్వేషించబడిన ఎవరి చేతైనా పై రూపంలో చూసి మనకు విలువ లేనటువంటి బ్రతుకు అని ఉన్నప్పటికీ కూడా దేవుడు మన జీవితాలకి విలువిచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీ విలువ ఎందుకో తెలుసా మరి, విలువలేని బ్రతుకు అనుకున్నావా? నీ విలువ ఏమిటో తెలుసా మరి, విలువలేని బ్రతుకు అనుకున్నావా? రత్నరాసులని ఇసుకరేణువులుగా వెండి బంగారముని ధరలంతా నింపిన దరి చేరదు ఆ విలువ. నీ విలువ ప్రక్కనే దరి చేరదు ఆ విలువ. నీ విలువ ప్రక్కనే. ప్రాణమా నా ప్రాణమా, విలువ పెట్టి కొనబడిన ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, విలువ పెట్టి కొనబడిన ప్రాణమా. హల్లెలూయా. వెండి బంగారములే ధరనంతా నింపిన దరి చేరదు ఆ విలువ ఈ విలువ ప్రక్కన. అంటే ఎందుకంటే యేసు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ విలువ నువ్వు సంపాదించుకుంది కాదు, యేసు రక్తం వలన వచ్చిన విలువ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు ఆదరణ పొందుదాం. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతో తిరస్కరణ, ఎంతో ద్వేషింపబడడం ఇలాగ సొసైటీలో మనము ఎవరి ద్వారా అయినా ఫేస్ చేస్తున్నామేమో, కుటుంబంలో ఫేస్ చేస్తున్నామేమో, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారానో ఎలాగో మనం ఫేస్ చేస్తున్నాం. అది ఏ మాట అయినా ఒక్కటి గుర్తు చేస్తున్నాను, దేవుడు విరిగి నలిగిన హృదయాలకు ఆసన్నుడై ఉన్నాడు. ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన పైరూపాన్ని చూడట్లేదు, మన హృదయాలను ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుని మీద ఆనుకో. ఆయన సమయం కొరకు ఎదురు చూడు. వాళ్ళకి ఇలా జరుగుతుంది, వీళ్ళకి ఇలా జరుగుతుంది అని అనుకోవద్దు. నీకు ప్రత్యేకంగా నువ్వే దేవుని బిడ్డవి. నీకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన ఉద్దేశం నీ జీవితంలో సఫలపరుస్తాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, మనకు సమీపంగా ఉన్నాడని ఆదరణ పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.